హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1523. ఈరోజు డేట్ 26th March 2025. ఫ్రెండ్స్, చైనా ఒక 10 days ప్రోగ్రామ్ అయిపోయింది. అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకు అక్కడ చలికి బాగా లిప్స్ భయంకరంగా పగిలిపోయినాయి, పుండ్లు లాగబడ్డాయి. సో ఎనీవేస్, నిన్న నైట్ వచ్చాను. ఈ రోజు నుంచి టెక్నో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఐపీఎల్ కూడా మనకి బాగానే దెబ్బేస్తుంది. ఐపీఎల్ ఇప్పుడు వ్యూస్ అనేది చాలా డౌన్ అయిపోతాయి. అండ్ టెక్ న్యూస్ టైమింగ్స్ మీకు ఏ టైంలో బాగుంటుందో కింద కామెంట్లో రాయండి. ఫస్ట్ 4 to 5, 5 to 6 ఆర్ 7 to 8 ఈ 3 టైం స్లాట్స్లో ఎప్పుడు బాగుంటుందో, మీరు ఎప్పుడు ఫ్రీగా అవైలబుల్గా ఉంటారో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోదు. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా OnePlus స్మాల్ ఫోన్ని తీసుకోబోతుంది, మినీ ఫోన్ని. దీని పేరు OnePlus 13T అంటున్నారు. ఇంతకుముందు మనకి టీ సిరీస్లో ఫోన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఆ టీ సిరీస్ ఫోన్ని ఇప్పుడు స్మాల్ ఫోన్స్ అంటే మినీ ఫోన్స్ లాగా తీసుకొస్తున్నట్టున్నారు. ప్రజెంట్గా దీని మీద ఉన్న పేరు మాత్రం 13T అనే పేరుతో రావచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇది 6.3 inches ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ డిజైన్ మాత్రం iPhone 16 లాంటి డిజైన్తో వస్తుంది. ఆ క్యాప్సూల్ డిజైన్ అలాగే ఉంది చూడటానికి మాత్రం. సో ఎనీవేస్, ఈ ఫోన్ చూడటానికి మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ ఇక్కడ ఇంకా పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఫోన్లో మనకి ఈవెన్ OnePlus 13 కంటే కూడా ఎక్కువ పెద్ద బ్యాటరీ ఉంటుంది. OnePlus 13లో మీకు 6000 mAh ఉంటే దీంట్లో 6200 mAh బ్యాటరీ ఉంటుంది. చిన్న ఫోను, పెద్ద బ్యాటరీ అనమాట. ఇది ఖచ్చితంగా బాగుంటుంది అండ్ చాలా మందికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో సిలికాన్ కార్బన్ టెక్నాలజీని వాడారు కాబట్టి మీకు బ్యాటరీ సైజ్ చిన్నగా ఉంటుంది, కెపాసిటీ మాత్రం పెద్దగా ఉంటుంది. సో మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి, ఈ ఫోన్ అయితే నెక్స్ట్ మంత్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఒక ఓల్డ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇది ఏసర్ ఫోన్లు కూడా తయారు చేసేది, బట్ ఇప్పుడు మన ఇండియాలో లేవు, గ్లోబల్ కూడా చాలా తక్కువ లేవు కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతున్నారు. ఏసర్ స్మార్ట్ ఫోన్స్ అనేవి రాబోతున్నాయి. పర్టికులర్గా మన ఇండియాలో ఈ ఫోన్స్ మనం చూడొచ్చట. సో దీనికి సంబంధించిన ఒక ట్రైలర్ లాంటిది తీసుకొచ్చారు, కమింగ్ సూన్ అని చెప్పి. సూన్ మనం ఈ ఏసర్ స్మార్ట్ ఫోన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ వాళ్ళు నథింగ్ 3A కమ్యూనిటీ ఎడిషన్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ 3A కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అవుతుంది. కమ్యూనిటీ పీపుల్ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారు, ఎలా ఉండాలి, రకరకాలుగా ఉంటుంది. ఇది ఒక 3-4 నెలలు దీని మీద వర్క్ చేస్తారు వీళ్ళు. ఫైనల్గా ఒక డిజైన్ తీసుకొస్తారు. ఈ డిజైన్ అనేది మనకి ఇంకొక 4-5 నెలల్లో మనం చూడొచ్చు అనమాట. అండ్ ఈ ఫోను ఇదే 3A లాగే ఉంటుంది, బట్ కాకపోతే బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ ఇంతే ఉంటుంది, అంత పెద్ద చేంజెస్ అయితే ఏమీ ఉండవు. అండ్ నథింగ్ వాళ్ళు 3A సిరీస్కి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని కూడా రోల్ చేశారు. ఎసెన్షియల్ కీ అని ఒకటి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు దీన్ని కెమెరాలో కూడా తీసుకొచ్చారు. అంటే మీరు కెమెరా ప్రెస్ చేస్తే కెమెరాలో కూడా మీరు ఏదైనా ఫోటో తీసుకుని అక్కడ కూడా రాసుకోవచ్చు అట. వెరీ ఇంట్రెస్టింగ్, ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు April 11వ తారీఖున మన ఇండియాలో ఐక్యూ Z10 లేదంటే Z10 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. ఇది యాక్చువల్గా ఇంకొక పేరుతో కూడా అదే మంత్లో లాంచ్ కాబోతుంది. వివో T4 అనే పేరుతో లాంచ్ అవుతుంది. ఈ రెండు టెక్నికల్గా సేమ్ ఫోన్స్. ఒకటేమో అమెజాన్ని టార్గెట్ చేస్తుంది, ఒకటేమో ఫ్లిప్కార్ట్ని టార్గెట్ చేస్తుంది. బ్రాండ్లు మాత్రం వేరేలాగా కనిపిస్తాయి. ఇది నిజానికి వివోకి ఐక్యూ అనేది సబ్ బ్రాండ్ కాబట్టి వాళ్ళిద్దరు అలా నడిపిస్తూ ఉన్నారు. సో ఈ Z10 లేదంటే T4 అనేది ఒరిజినల్ వేరియంట్ చైనీస్లో ఉంటుంది. చైనాలో దీని పేరు Y300 ప్రోనో ఏదో ఉంది. దాన్ని వీళ్ళు ఇక్కడ వివో T4 ఐక్యూ Z10 అనే పేరుతో తీసుకురాబోతున్నారు. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉండబోతున్నాయి. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 7H Gen 3 కావచ్చు, 50 మెగాపిక్సెల్ కెమెరా కావచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో ఇండియాస్ లార్జెస్ట్ బ్యాటరీ ప్రజెంట్గా 7300 mAh బ్యాటరీని వీళ్ళు వాడబోతున్నారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూడటానికి మాత్రం ఈ ఫోను కొంచెం టెక్నికల్గా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒరిజినల్గా లాంచ్ అయిన తర్వాత దీని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు రియల్మీ GT7 లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ మాత్రం కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండబోతుంది. GT7 Pro అది లాంచ్ అయిన సంగతి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు అనుకుంటా. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్లలో తక్కువ ప్రైజ్లో లాంచ్ అయింది GT7 అని అయినప్పుడు కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నది లేదు. ఎందుకంటే అది 50,000 పైన ఉంటుంది. 50,000 పైన రియల్మీ ఫోన్స్ అంటే చాలా తక్కువ మంది చూస్తారు. అక్కడ ఆల్రెడీ ఐక్యూ 13 బాగా దుమ్ము లేపుతుంది. అలాగే మీకు ఇంకా కొన్ని ఫోన్లు కూడా లాంచ్ అయినాయి కాబట్టి సో కొంచెం దీని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇప్పుడు GT7 కూడా రాబోతుంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది అనేది సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ వాళ్ళు WWDC 2025ని June 9వ తారీఖున స్టార్ట్ చేయబోతున్నారు. June 9 నుంచి June 13 వరకు ఈ WWDC అనేది నడుస్తుంది. అంటే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనమాట. అంటే దీంట్లో యాపిల్ వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ OS అంటే iOS 19, Mac OS, యాపిల్ TV OS,
వాచ్ ఓఎస్, ఐప్యాడ్ ఓఎస్, ఈ ఓఎస్లు మొత్తం ఇక్కడ అనౌన్స్ చేస్తారు. ఈసారి iOS ఇంకా కొంచెం కొత్తగా ఉండబోతుంది, అంటే చాలా పెద్ద అప్గ్రేడ్ అంటున్నారు ఇది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఇంకా ఆండ్రాయిడిష్గా ఉండబోతుంది, అంటే ఆండ్రాయిడ్ లాగా మారబోతుంది. దాదాపు చాలా వరకు ఆండ్రాయిడ్ ఫీచర్స్ దీంట్లోకి రాబోతున్నట్టు, అండ్ కొంచెం గ్లాసీ డిజైన్ యూఐ ఉండబోతున్నట్టు, ఇంకా యూఐలో చాలా రకాల చేంజెస్ రాబోతున్నట్టు రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి. ఇది జూన్ 9వ తారీఖు అనౌన్స్ అయిన తర్వాత వెంటనే బీటా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం ఒకసారి బీటాని ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది, మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ పీడిఎఫ్ టూల్, ఇది స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. పీడిఎఫ్ ఎడిటర్, పీడిఎఫ్ టూల్ అనమాట, కంప్లీట్ ప్యాకేజ్. ఇది 550 రూపాయలు ఏముంది దీని ప్రైజు. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మీ అకౌంట్కి లింక్ అయితే అది లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.